సార్ మా ఫాదర్కి క్రియాటినిన్ 7 ఉంది, డయాలిసిస్ స్టార్ట్ చేయాలా? నమస్తే అండి. డయాలిసిస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కేవలం క్రియాటినిన్ వాల్యూని చూసుకునే కాదు, సిమ్టమ్స్ కూడా ఉన్నాయా లేవా అని చూసి డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూరిమిక్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఆకలి అవ్వకపోవడము, వాంతులు అవ్వడము, నీరసంగా ఉండడము, లేదా ఫ్లూయిడ్ ఓవర్లోడ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే కాళ్ళవాపులు రావడము, ఆయాసం రావడము, లేదా పొటాషియం విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. ఇది కాకుండా మెటబాలిక్ అసిడోసిస్, అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం, ఇవన్నీ కూడా మందులతో తగ్గనప్పుడు డయాలిసిస్కి వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది మన ఓపీలో క్రియాటినిన్ 9, 10 ఉన్నా కూడా మనము నెలకు ఒకసారి ఓపీకి రమ్మని చెప్పి చెప్తాం, డయాలిసిస్ స్టార్ట్ చేయకుండా. కొన్ని కేసెస్లో క్రియాటినిన్ 5, 6 ఉన్నా కూడా డయాలిసిస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఈ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ కానీ, యూరిమిక్ సిమ్టమ్స్ కానీ, లేదా పొటాషియం ఎక్కువ ఉండడం కానీ ఇవి ఉంటాయి. కొన్ని సినేరియోస్లో ఇండికేషన్స్ లేకపోయినా కూడా మనము ప్రోయాక్టివ్గా ముందుగానే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ పెరిఫెరల్ విలేజ్లో ఉంటాడు, వాళ్లకు ఏమైనా కాంప్లికేషన్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకునే అవకాశం ఉండదు. అలాంటి టైంలో చాలాసార్లు హాస్పిటల్కి వచ్చే లోపే పేషెంట్లో ఆ లంగ్స్లో వాటర్ చేరుకొని డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సినేరియోలో క్రియాటినిన్ 7, 8 ఉన్నప్పుడు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు ఎమర్జెన్సీలో రాలేరు, డయాలిసిస్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ అని చెప్పి చెప్తాము. అంటే ఇది ఎండ్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు. బార్డర్ లైన్ క్రియాటినిన్ ఉన్న వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.